హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మ్యాచ్ నెంబర్ 67 అండ్ 68 మ్యాచ్ ప్రో కబడ్డీ సీజన్ 11. అబ్బా ఏమైనా ఆడిరా నిజంగా. అయితే ఫస్ట్ మ్యాచ్ 67 మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ భయ్య. నిజంగా ఈ మ్యాచ్ గురించి మనం మస్తు మాట్లాడుకోవాలి. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు భయ్య అంటే తెలుగు టైటన్స్ నిజంగా అంత ముందుకు సీజన్ లో అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే రాహుల్ చౌదరి ఎంత ఇంపార్టెంటో తెలుగు టైటన్స్ కి నిజంగా. అంతకుముందుకు తెలుగు టైటన్స్ తోటి మ్యాచ్ అని అంటే తెలుగు టైటన్సే కదా ఈజీగా గెలిచేస్తాం అన్నట్టుంటుండే. బట్ ఈ సీజన్ లో మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 లో మాత్రం తెలుగు టైటన్స్ తోటి మ్యాచా, వాళ్ళతో గెలుస్తామా అన్నట్టు మార్చేసారు భయ్య. నిజంగా తెలుగు టైటన్స్ టీమ్ ప్లేయర్స్ నిజంగా ఏం ఆడుతున్నారు భయ్య, ఏం ఆడుతూ తెలుసా అసలు. తెలుగు టైటన్ ఫ్యాన్ గా నిజంగా నేను తెలుగునిగా చాలా అంటే చాలా గౌరవపడుతున్నాను. నిజంగా నేనే కాదు ప్రతి ఒక్క తెలుగుడు కూడా గౌరవపడే సిచ్యువేషన్ ఇది. నిజంగా అసలు ఏం ఆడుతున్నారు తెలుసా, నిజంగా సూపర్ ఆడుతున్నారు. ఒకసారి మనం బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ సమ్మరీ గురించి మనం మాట్లాడుకుందాం భయ్య. ఈ మ్యాచ్ లో 2 పాయింట్స్ లీడ్ తోటి తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ విన్ అయింది. మరి ఎన్ని పాయింట్స్ చేసింది అని అంటే మనకు 31 పాయింట్స్ ఉంటే బెంగాల్ వారియర్స్ కి 29 పాయింట్స్ ఉన్నాయి భయ్య. మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి 2 పాయింట్స్ లీడ్ తోటి తెలుగు టైటన్స్ అయితే విన్ అయింది. 2 పాయింట్స్ కాదు, నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయేసరికి 10 పాయింట్స్ లీడ్ లో తెలుగు టైటన్స్ ఉంది భయ్య. నిజంగా ఆల్మోస్ట్ మొత్తం డామినేషన్ చూపించేసారు బెంగాల్ వారియర్స్ పైన తెలుగు టైటన్స్. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం నిజంగా బెంగాల్ వారియర్స్ మాత్రం విరుచుకోబడ్డారు తెలుగు టైటన్స్ పైన. ఘోరంగా ఆడిరు, వాళ్ళు కూడా సూపర్ ఆడిరు, జబర్దస్త్ ఆడిరు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో ఏం ఆడలేదు, డొల్లా అంత ఏం లేదు. సెకండ్ హాఫ్ లో మాత్రం సూపర్ ఆడిరు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు బెంగాల్ వారియర్స్. అందుకే ఆ 2 పాయింట్స్ లీడ్తో తెలుగు టైటన్స్ అయితే విన్ అయింది. మరి ఎక్కడ జరిగింది, ఏ ప్లేయర్స్ మంచిగా ఆడిరు, సమ్మరీ ఏంది, దాని గురించి మనం మాట్లాడుకుంటే భయ్యా. 18 రేట్ పాయింట్స్ వచ్చేసి తెలుగు టైటన్స్ ఉంటే సేమ్ బెంగాల్ వారియర్స్ కూడా 18 రేట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ట్యాగిల్స్ చూసుకుంటే బెంగాల్ వారియర్స్ కి 7 ఉంటే తెలుగు టైటన్స్ కి 9 ఉన్నాయి. అంటే 2 పాయింట్స్ లీడ్ అక్కడనే ఉంది మనకు. అండ్ మిగతా ఆల్అౌట్స్ చూసుకుంటే వాళ్ళకు 2 ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే వాళ్ళకు 2 ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి. మిగతా అంతా సేమ్ సినారియో, అంతా ఏం లేదు. రేడింగ్ లో కానీ హాలౌట్స్ లో కానీ ఎక్స్ట్రా పాయింట్ లో కానీ ఇద్దరికి సేమ్ ఉన్నాయి. ఓన్లీ ట్యాకిల్స్ లో మాత్రమే తెలుగు టైటన్స్ కి 2 పాయింట్స్ ఎక్కువ ఉంటే బెంగాల్ వారియర్స్ కి 7 పాయింట్స్ ఉంటాయి. 7 పాయింట్స్ ఉన్నాయి, మనకు 9 పాయింట్స్ ఉన్నాయి అంతే. అండ్ మిగతా వాళ్ళు ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే భయ్యా, తెలుగు టైటన్స్ నుంచి అయితే నిజంగా విజయ్ మాలిక ఏం ఆడుతున్నాడు భయ్యా. ప్రతి మ్యాచ్ లో కూడా సూపర్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో అంత ఆడకున్నా లాస్ట్ మ్యాచ్ లో ఆశీష్ నర్వాల్ ఆడిండు, ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ ఆడిండు. ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్ లో ఏం ఆడలే, ఓన్లీ 1 పాయింట్ మాత్రమే. ఓన్లీ 1 పాయింట్ మాత్రం తీసుకొచ్చిండు. విజయ్ మాలిక్ అయితే 14 పాయింట్స్ చేసిండు, 14 రేట్ పాయింట్స్ చేసిండు, సూపర్ ఆడిండు, జబర్దస్త్ ఆడిండు. అండ్ మిగతా ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే కూడా మంజిత్ కానీ, శంకర్ గడయ్ కానీ, సాగర్ రావల్ కానీ, అంకిత్ జాగ్లన్ కానీ, అజిత్ పవర్ కానీ, వీళ్ళు నిజంగా మనకు ఈ సీజన్ కి మాత్రం తెలుగు టైటన్స్ బలం ఏంటంటే రైడింగ్ కాదు, రైడింగ్ తో పాటు డిఫెన్స్ కూడా ఏం ఆడుతూ తెలుసా, జబర్దస్త్ ఆడుతూ. నిజంగా తెలుగు టైటన్స్ కి వీక్నెస్ డిఫెన్స్. అలాంటిది ఈ సీజన్ లో మాత్రం నిజంగా డిఫెన్స్ లో మాత్రం అదరగొట్టేస్తారు భయ్య నిజంగా తెలుగు టైటన్స్ మాత్రం. అండ్ బెంగాల్ వారియర్స్ నుంచి చూసుకుంటే మనకి ఎవరు మంచిగా ఆడిరు, ఫజల్ అసలు ఏం లేదు, డొల్లా జీరో భయ్య. నిజంగా ఫజల్ అసలు ఏం ఆడట్లే. ఎందుకనంటే ఎంతో బడ్జెట్ పెట్టి, ఎంతో కాస్ట్ పెట్టి, ఎన్నో పైసలు పెట్టి ఇలాంటి ప్లేయర్స్ ని తీసుకుంటారో వాళ్ళపైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటది. మ్యాచ్లు గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్స్ వీళ్ళందరూ. ఎందుకనంటే ఫజల్ అసలు మామూలు ప్లేయర్ కాదు, ప్రో కబడ్డీ హిస్టరీలోనే బెస్ట్ డిఫెండర్ ఫజల్ అసలు. అలాంటి ప్లేయర్ 0 పాయింట్స్ చేస్తే మ్యాచ్ లో ఉన్న మిగతా ప్లేయర్స్ అందరికి, అంటే టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్ అందరికి కూడా ప్రెజర్ అది. ఎందుకంటే మంచి ప్లేయర్ ఆడకపోతే వాళ్ళు కూడా ప్రెజర్ ఫీల్ అవుతారు. అట్లనే జరిగింది కాబట్టి మ్యాచ్ అయితే ఇవాళ ఓడిపోయారు వాళ్ళు. అండ్ ఎవరు మధ్య ఆడారు బెంగాల్ వారియర్స్ నుంచి అంటే విశ్వాస్ అయితే సూపర్ ఆడిండు, ప్రణయ్ డెబ్యూటెంట్ ప్లేయర్ నిజంగా సూపర్ ఆడిండు, 9 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ మిగతా వాళ్ళు కూడా చూసుకుంటే హేమరాజ్ 4 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు భయ. నిజంగా వీళ్ళందరూ అయితే జబర్దస్త్ ఆడుతున్నారు. ఇక్కడ మైనస్ ఒకటి వచ్చేసి ఫజల్ అసలు. ఫజల్ అసలు మైనస్ అవుతారా మ్యాచ్ కానీ అంటే నిజంగా ఈ మ్యాచ్ లో మాత్రం ఫజల్ అసలు అయితే మైనస్ అయ్యండి భయ్య. నిజంగా బెంగాల్ వారియర్స్ కి ఏం లేదు, నిజంగా ఏం లేదు. ఇట్లా ఆడితే బెంగాల్ వారియర్స్ గెలవడం అనేది చాలా కష్టం భయ్య. నిజంగా మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి తెలుగు టైటన్స్ విన్ అయింది అంటే నిజంగా మనకు ఉన్నంత ఫీలింగ్ ఎవరికి కూడా ఉన్నది. అలాంటి ఫీలింగ్ అసలు
బంగారంకి అయితే ఎట్లయితే కొట్టి 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 కొట్టితేనే అది ఒక షేప్ గా మారుతుంది, అంటే ఒక మంచి ఆకారంగా మారుతుంది అది బంగారాన్ని. అలాంటిది తెలుగు టైటన్స్ కూడా నిజంగా ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఫేస్ చేశారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. అలాంటి తెలుగు టైటన్స్ నిజంగా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో మంది శ్రమ ఉన్నది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చినందుకు నిజంగా తెలుగు టైటన్స్ నిజంగా వెరీ 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 కంగ్రాచులేషన్స్. ఇట్లానే ఆడి మంచిగా ఆడి విజయం అందుకోవాలి. అండ్ ఈసారి టైటిల్ మాత్రం మనకే రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మ్యాచ్ గురించి ఆడుకుంటే భయ్యా, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ భయ్యా. ఈ మ్యాచ్ లో మాత్రం నిజంగా బెంగళూరు బుల్స్ మళ్ళీ ఓడిపోయింది భయ్య. నిజంగా ప్రతి మ్యాచ్ లో ఓడిపోకుండా వస్తుంది బెంగళూరు బుల్స్. ఇట్లా ఆడితే మాత్రం చాలా కష్టం అసలు. హర్యానా స్టీలర్స్ కి వచ్చేసి 32 పాయింట్స్ ఉన్నాయి మ్యాచ్ అయిపోయేసరికి. బెంగళూరు బుల్స్ కి ఓన్లీ 26 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. 6 పాయింట్స్ లీడ్ తో మాత్రం హర్యానా స్టీలర్స్ అయితే ఈ మ్యాచ్ విన్ అయింది భయ్య. మరి రేటింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి హర్యానా స్టీలర్స్ కంటే? 18 రేట్ పాయింట్స్ ఉంటాయి, వీళ్ళకు 12 మాత్రమే ఉన్నాయి బెంగళూరు బుల్స్ కి. అండ్ బెంగళూరు బుల్స్ కి ట్యాకిల్స్ చూసుకుంటే ఓన్లీ 7 ఉన్నాయి, వీళ్ళకు 11 ఉన్నాయి. ఆల్అౌట్స్ చూసుకుంటే మాత్రం ఇద్దరికి సేమ్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 4 ఉంటాయి, వీళ్ళకి 2 ఉన్నాయి భయ్య. మొత్తం రీడింగ్ లో కానీ ట్యాకిల్స్ లో కానీ నిజంగా హర్యానా స్టీలర్స్ అయితే నిజంగా డామినేట్ చేసింది బెంగళూరు బుల్స్ పైన. నిజంగా బెంగళూరు బుల్స్ లో పరదీప్ నర్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ బెంగళూరు బుల్స్ కి అయితే. నిజంగా హర్యానా స్టీలర్స్ నుంచి అయితే నిజంగా వినయ్ జబర్దస్త్ ఆడిండు, షాదుల్లా జబర్దస్త్ ఆడిండు, శివం పడేర సూపర్ ఆడిండు, వినయ్ అయితే 9 పాయింట్స్ చేసిండు. బెంగళూరు బుల్స్ నుంచి అయితే పరదీప్ నర్వాల్ 0 భయ్య, ఏం లేదు తెలుసా, 0 ఆర్ 1 పాయింట్ అంతే, ఎక్కువ ఏం చేయలే పరదీప్ నర్వాల్ అయితే. నిజంగా ఇట్లా ఆడడం అనేది నిజంగా ఫ్యాన్స్ అందరు డిసప్పాయింట్మెంట్ చేస్తున్నావు పరదీప్ నర్వాల్ భయ్య నిజంగా నువ్వైతే. ఎందుకంటే మేమందరం మీ ఫ్యాన్స్, నేను కూడా నీ ఫ్యానే, తెలుగు టైటన్స్ ఫ్యాన్ గా చెప్తున్నా, తెలుగు చెప్తున్నా, నేను కూడా నీ ఫ్యానే పరదీప్ నర్వాల్, నేను కూడా లైక్ చేస్తా. కానీ ఇట్లా ఆడడం అనేది నిజంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇట్లా ఆడితే మాత్రం. ఎందుకంటే మిగతా ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు ఆడేటోళ్ళు, చాలా మందికి ఛాన్సులు రావాలి. అండ్ ఎవరు ఆడిరు భయ్య మీతో అంటే అక్షయ్ కొంచెం పర్లేదు, మంచిగా ఆడిండు వాళ్ళ నుంచి, బెంగళూరు బుల్స్ నుంచి. మిగతా ప్లేయర్స్ అయితే ఏం లేదు, అంతా 0. బెంగళూరు బుల్స్ గురించి మాట్లాడే దానికంటే హర్యానా స్టీలర్స్ గురించి మాట్లాడాలి భయ్య ఎక్కువ. ఎందుకనంటే వాళ్ళు తోపులకి ఆడుతున్నారు, సూపర్ ఆడుతున్నారు, టేబుల్ లో కూడా వాళ్ళు టాప్ లో ఉన్నారు హర్యానా స్టీలర్స్. మన తెలుగు టైటన్స్ అయితే ఆల్మోస్ట్ టాప్ 3 లో ఉన్నారు. మనలు కూడా జబర్దస్త్ ఆడుతున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి హర్యానా స్టీలర్స్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య 6 పాయింట్స్ లీడ్ తోటి. ఎనీవే బెంగళూరు బుల్స్ నెక్స్ట్ మ్యాచ్ లో అయినా, ప్రతి వీడియోలో చెప్తున్నాను, నెక్స్ట్ మ్యాచ్ లో అయినా కనీసం మంచిగా ఆడి గెలిచి విజయం సాధించాలి అని చెప్పేసి, ఆ విజయం టేస్ట్ ఏందో చూడాలని చెప్పేసి అనుకుంటున్నా ఈ సీజన్ లో మాత్రం. అండ్ కంగ్రాచులేషన్స్ టు హర్యానా స్టీలర్స్. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.